రైట్. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిసం కేవలాత్మోపదేశికా వేముల రామయాజ యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశికా పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జయ గురుదేవ్. రాదు పోదు శివరామ దీక్షితులు బోధపరచిన చలమది బాధలేదు ఈ బోధ వినిన గురు సాధకులైతే తెలియున్నది. ఉన్నది బయలని ఎన్నిన ఎరుకను సొన్నని సుజనులు జోతురది తిన్నగ వెలిగే మరపు తెరపు లేకున్న బయలు తామందినది. రాదు పోదు శివరామ దీక్షితులు బోధపరచిన చలమది బాధ లేదు ఈ బోధ వినిన గురు సాధకులైతే తెలియున్నది. చెప్పవలయు బహుసేవ చేసి గురు మెప్పున తిరిగే వారికది తప్పు త్రోవల పొయ్యే వారికి చెప్పరాదు గురు మర్మమది. రాదు పోదు శివరామ దీక్షితులు బోధపరచిన చలమది బాధ లేదు ఈ బోధ వినిన గురు సాధకులైతే తెలియున్నది. ఒరుగదు పెరుగదు తరుగదు కరుగదు అంతట నిండియున్నదది హరిహరాదులకు అసాధ్యమౌ గురు కరుణైతే బహు సులభమది. రాదు పోదు శివరామ దీక్షితులు బోధపరచిన చలమది బాధ లేదు ఈ బోధ వినిన గురు సాధకులైతే తెలియున్నది. పుట్టదు గిట్టదు పుడమిలో జనులకు బట్ట బయలు కనిపించున్నది ఈ గుట్టు తెలిసిన గురు శిష్యులకు పట్టి చూపు పరిపూర్ణమది. రాదు పోదు శివరామ దీక్షితులు బోధపరచిన చలమది బాధ లేదు ఈ బోధ వినిన గురు సాధకులైతే తెలియున్నది. ఎరుక శరీరము ఏమీ లేదని ఎరిగి చెప్పితే సరైనది తెరవుగానక పరిపరి విధముల పరుగులు వారేరదేమది. కీలు రాదు పోదు శివరామ దీక్షితులు బోధపరచిన చలమది బాధ లేదు ఈ బోధ వినిన గురు సాధకులైతే తెలియున్నది. కీలు తెలిసిన శ్రీకృష్ణమూర్తి చెమేలుగా రుక్మిణి తెలిసినది కాలవ గురువరు కరుణ నేలిన కాలవ కోటప్పకనుభమది. రాదు పోదు శివరామ దీక్షితులు బోధపరచిన చలమది బాధ లేదు ఈ బోధ విన్న గురు సాధకులైతే తెలియున్నది. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణుఆనంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంత కోటి భక్త మండలికి జై. జై గురుదేవ్.
48 కదా? ఆ, 40 48. జై గురు స్వామి. జై గురమ్మ, జై గురు. చెప్పుదునా? ఆ, పొంగుచు హంసోహం బను సంగతి విడనాడకి సరసుడవై దుస్సంగుల చెంతకు చేరు ప్రసంగము తెగనాడి మదిను సత్యముంగనరా పరాలోక నిత్యమాదేరా సత్యాసత్యములందు సాక్షి చిన్మాత్రమౌ నిత్యోగామెన్నుము నిర్జించిలో మించి ప్రత్యేగాత్మకు స్వస్వరూపము ప్రతిఫలంబుగా నందగోరెడు ప్రత్యయంబగు ప్రణవరవళిని ప్రబలి వినిలో మించి ఉండెడి సత్యమున్గనరా పరాలోక నిత్యమాదేరా. జై గురు. జై గురు. జై గురు. అందరికీ జై గురు. జై గురుదేవ. ప్రణవాతీతమైనటువంటి నీవు. ప్రణవము అంటే ఓంకారము, ఓంకారం నుంచి వచ్చినటువంటి జగజ్జీవేశ్వరులుగా ఏర్పడిందంతా ప్రణవం తర్వాత వచ్చింది. ప్రణవానికి అతీతమైనటువంటి అంటే ప్రణవం కూడా పుట్టకముందు సృష్టి స్థితిలో లేని స్థితిలో ఏదైతే ఉన్నదో ఆ అతీతమైన స్థితిలో ఎకపోయినటువంటి నీవు శివస్సోహం అంశోహం అనేది అజపమును నిర్ణయించి ఏ అజపము జరుగుతుందో లోపలికి ప్రాణవాయువు నిరంతరము జరుగుతున్నటువంటి దాంట్లో ఆ రెండిట్లోనూ ఈ భావనతో ప్రణవాతీతమైనటువంటిది ఏదైతే జరుగుతుందో ఆ స్థితిలో ఉండి ఈ అజపమును వీడకము. ఈ అజపములో ఏంటి గుర్తు రావాలి, ఏంటి ఉండాలి అంటే గురువాక్యం చేత ఈ తెలియబడేటువంటి సర్వము కూడా ప్రాణ మనోబుద్ధుల కలయిక చేత కనబడుతున్నటువంటిదంతా నిజానికి లేకనే దృశ్యంగా కనబడుతోంది. కానీ చతురతో ఎరుక సంగతి తెలిసి దానిని సంగత్వం మాత్రం పెట్టుకొనక తెగనాడము. ఎరుక సంగతి తెలిసి ఎరుక ఏ విధంగా ఎన్నిట్లే సంకల్పిస్తుందో ఎన్ని దానిలో ఈ అన్నిట్లేకి సంగమించినటువంటి ఎరుకతోనే ప్రతి అంశం లేక నీ దృశ్య ప్రపంచంగా ఉన్నటువంటి అంశాలు లేక అన్నిట్లేకి కూడా సంగమిస్తుంది. మళ్ళా సకల భ్రాంతులు కలగడానికి కారణం అదే. దానితో సంగత్వం పెట్టుకొనక తెగనాడము అంటే ఎరుక అనేది నిరంతరము నీవు చలనములో ఉన్నంతకాలము, జాగ్రత్తలో ఉన్నంతకాలం నీకు తోస్తూ పడుతూ ఉన్నటువంటి దాంతో నీకు తోస్తూ ఉన్నప్పటికీ కూడా దానితో సంగత్వం పెట్టుకోకుండా అది లేనెరుకలో జరుగుతున్నటువంటి దానిగా నువ్వు భావించు. నీ మదిలో మాత్రం ఎరుక లేనిదని నిర్ణయం చేసుకో. ఎప్పటికీ ఉన్నది పరిపూర్ణమనే బయలుగా ఉన్నదే. ఈ ఎరుకగా ఉన్నది లేనెరుకే కలలో ఏ విధంగా వచ్చి అన్నిటినీ సంకల్పించి తోపించిందో ఆ విధంగా నువ్వు దీంతో సంగత్వం పెట్టుకోకుండా నీ మదిలో అంటే బాహ్యంగా దృశ్య ప్రపంచం కనబడేటప్పటికీ దానితో అనకుండా మదిలో ఏమిటి ఎరుక లేనిదని, ఎరుక ఎప్పుడూ కలుగుతున్నటువంటి ఎరుకకు మూలం లేదని, మూలం లేకనే అది వచ్చిందని, అది ఉన్నట్టుగా తోపింపు చేస్తున్నదంతా లేనెరుక అని చెప్పి ఆ నిర్ణయంతో ఉండు. ఆ సత్యమును కనుము. సర్వలోకాల ఎరుకకు పరమైనటిది పరలోకం, సర్వలోకాలకు ఎరుకకు పరమైనటిది పరలోకం. పరలోకంగా భావించు. లోకాలుగా అనేక లోకాలు, ఈ లోకం ఆ లోకం అని అనేకంగా చెప్పినటువంటి 14 లోకాలు కాదు. లోకాలన్నిటికీ అతీతమైనటువంటి
పరమైనటిది. ఈ ఈ లోకాలన్నీ ఎరుకతో సంబంధించినటువంటి, ఎరుక కల్పించినటువంటి మిగతా లోకాలన్నీ. అవేమీ లేవు ప్రత్యేకంగా. ఆ ఎరుకకు పరమైనట్టిది పరలోకం అనేది. ఆ పరలోకం అనేది ఎరుకకు పరమైనట్టిది. అక్కడ ఏమీ లేవు ఇంకా. అదే నిత్యత్వం. అదే నిత్యత్వంగా, సత్యత్వంగా ఎప్పటికీ ఉన్నదదే. మూలం లేకుండానే వచ్చినదే, మధ్యలో వచ్చి మధ్యలో పోతుంది. అనగా నీవు దృక్కు కాలేవని తెలియము. ఇప్పుడు కేవల దృక్స్థితి అనేది లేనెరుక సత్యమని, నిత్యమని తెలిసింది. నువ్వు దృక్కుగా లేవని, నువ్వు దృక్కుగా చూస్తుంటేనేమో దృక్కు అంటే దృష్టి పెట్టి నువ్వు చూస్తున్న దృశ్యాలన్నీ కూడా బాహ్యంగా కనపడుతున్నవి. బాహ్యంగా నీకు చూస్తున్నటువంటి ప్రకృతిలో కనపడేటువంటిదంతా కంటితో కనపడుతున్నటువంటి దృశ్యంగా చూస్తున్నావు. ఇప్పుడు కేవల దృక్స్థితి అనేది లేనెరుక సత్యమని, ఈ కేవల దృక్స్థితిగా ఉండేటువంటి లేనెరుక అనేది లేనిదని, అది కేవలం తోపింపు చేస్తోందని, అది ఆ లేనెరుక అనే భావమే సత్యమైందని, ఉన్నదనే భావన కాదు. లేనెరుక చేతనే నేను లేని ఒక కళని కంటున్నా. ఇప్పుడు ఆ లేనెరుకతో చేస్తున్నటువంటి చేష్టలుగా దీనిని భావించి ఇవి సత్యం, లేనెరుక సత్యమని, నిత్యమని తెలిసింది. ఆ లేనెరుక అనేది ఎప్పటికీ లేదు. అది ఆ లేనెరుకే ఇది. ఆ లేనెరుక అనే మాటే సత్యము, నిత్యము. ఎరుక లేనిది, ఉన్నది ఒక్కటే, బయలుగానున్నదే ఉన్నది. దృశ్యరూప ఎరుక లేనిదని. దృశ్యరూప ఎరుక అంటే బాహ్యంగా చూసేటువంటి, కంటితో చూస్తే కనబడేటువంటి చుట్టూ ఉన్నదనేటువంటి బాహ్య ప్రపంచంతో సంబంధించినటువంటి ఎరుక. అదంతా భ్రాంతి అని, అసత్యమని, అనిత్యమని తెలిసింది. అదంతా భ్రాంతి అని, అసత్యమని, అనిత్యమని తెలిసింది. లేకనే తోచినటువంటి దృశ్యం అది. ఈ రెంటిని అనగా కేవల దృక్స్థితిని, లేనెరుకను ఒక్కసారిగా మార్చి చూస్తూ సత్యాసత్యములైన లేనివానిగా నుండి సన్మాత్రునిగా నుండుటకు అలవాటు పడు. ఇప్పుడు కంటితో చూసినటువంటి కేవల దృక్స్థితిగా, అంతకుముందు బాహ్యంగా చూసినటువంటి స్థితిలో ప్రకృతి అంతా కనబడింది. ఆ ప్రకృతికి సంబంధించిన బంధువు అంతా కనపడినారు. ఆ దృక్స్థితి లేకుండా అంతరంలో దృక్స్థితిలో వాటికి సంబంధించిన అనుభూతులు ఉంటేనేమో అవి మళ్ళీ గుర్తుకొచ్చే విధంగా మళ్ళీ వస్తున్నాయి లోపల నుంచి. కాబట్టి దాన్ని లేనెరుకగా ఒక్కసారిగా మార్చి చూసుకొని గురువాక్యం చేత నీ మదిలో మళ్ళీ కలలో తోచిన వాటన్నిటినీ ఏ విధంగా మెలకువలోకి వస్తానే దృశ్యం అక్కడ సూక్ష్మ స్థితిలో జరిగినప్పటికీ, ఆ సూక్ష్మ స్థితిలో జరిగినటువంటివి కార్యరూపంగా నీ అనుభూతుల్లో లేవు కాబట్టి క్షణంలోనే అది మెలకు వస్తానే మర్చిపోతున్నావు. ఇదేమో నీ అనుభూతి లేక తీసుకుంటున్నావు కాబట్టి బాహ్య జగత్తుతో నువ్వు ప్రవర్తించిన తీరు, నీ వ్యవహారం అంతటికీ లోపలికి తీసుకుంటున్నావు కాబట్టి, ఈ లోపల అనుభూతిగా తిష్ట వేస్తోంది కాబట్టి ఈ రెండింటినీ ఒకసారి పోల్చుకొని ఈ లోపల భావనలో ఉన్నటువంటి అంతర్ముఖంలో ఉన్నటువంటి దాన్ని లేనెరుకగా మార్చి చూసుకొని, బాహ్యంగా నీకు కనబడుతున్న దృశ్య ప్రపంచం లేనెరుకగా నీకు బోధపడిన తర్వాత ఏదైతే ఉన్నదో ఇదంతా లేనిదే కనబడుతున్న దృశ్యంగా ఉంది. ఈ రెండింటినీ మార్చి చూసుకొని సత్యాసత్యముల యందు లేనివానిగా నుండి సన్మాత్రునిగా నుండి అలవాటు పడుము. అలవాటు ఏంది? సత్యము అసత్యము అనేటువంటి ఎందు రెండిట్లోనూ రెండు కూడా ఎరుకే. సత్యము ఎరుకే, అసత్యము ఎరుకే. ఈ రెండిటిని పరిశీలించి రెండిట్లోనూ ఉండేటువంటి లేనివానిగా, ఈ రెండిట్లోనూ లేనివాడే. ద్వంద్వములే లేవు. పరిపూర్ణుడైనటువంటి స్థితి లేకపోయినటువంటి వానికి ఏ బయలైతే ఏ పరిణామ వికారములు లేకుండా ఎట్లుందో ఆ విధమైనటువంటి స్థితిని గురువాక్యం చేత పోయినటువంటి వాడు ఇక సత్య అసత్యములు అనేటువంటి వాటి భావనలు కూడా రాకుండా సన్మాత్రునిగా నుండుటకు అలవాటు పడము. సన్మాత్రుడు ఎవరు అంటే ఇంక దీనిలన్నింటిలోనూ ఎరుగుతూ ఉన్నప్పుడు దాంతో బాహ్య జగత్తునేమో పూర్తిగా తనలేకి రానీయుడు.
అంతర్జగత్తుగా కనపడుతున్నదేమో లేనెరుకుగా తోచబడుతున్నది అనే భావనతో ఉండి, లేనెరుకుగా తోచబడుతున్న దానితో సంగమించకుండా ఉండి, తాను కేవల స్థితిలో ఉండి ఈ సత్యం అసత్యం అనే దానిని కూడా మీరినటువంటి ఎరుక పూర్తిగా రహితమైపోయి, ఎరుకతో సంబంధం లేకుండా ఈ ఏ లేనెరుకైతే ప్రపంచాన్ని కల్పించిందో ఓం అనే నాదంతో వచ్చి సర్వమును బ్రహ్మాండాన్ని సృష్టించి దాంట్లో నీవు ఉన్నట్టుగా భావింపజేసిందో అదంతా లేనెరుకగా భావించి అదంతా కలిగినటువంటి కళ. ఆ కళలో మధ్యలో ఒక జన్మ కలిగి వెళ్ళిపోయింది. మళ్ళీ సంచితాన్ని బట్టి మళ్ళీ ఇంకోటి ఉపాధులు తగిలించుకుంటూ పోతున్న దానికి కారణమైనది ఏది అంటే, ఈ దాన్ని సంకల్పిస్తున్నటువంటి ఎరుక తగిలించుకొని జన్మలు కలగజేస్తున్నది. కాబట్టి ఆ సంకల్పించుకొని మళ్ళీ నిన్ను జన్మలు కలగజేస్తున్నటువంటి దాన్ని మరిచి ఉండు. దాంట్లోకి మళ్ళీ సంగమించకుండా ఉండు. ఇంకా సత్యాసత్యములనే దాంట్లో కూడా లేకుండా ఉండి సన్మాత్రులుగా ఉంటూ అలవాటు పడు. మళ్ళీ దానితో ఎరుకతో కూడినటువంటి బాహ్య జగత్తుతో మాటికి సంగత్వం పడు. అందుకనే అంతర్ముఖంగా ఉండి నీలో లేనెరుకగా భావన చెందుతూ ఆరుడు అయ్యే వరకు ఇదంతా లేనిదేనని భావన చెందుతూ ఉన్నప్పటికీ బాహ్యంగా అనేక మంది అనేక విషయాలతో అనేక జగత్తుతో కలిగినటువంటి మనుషులతో సంగమిస్తూ ఉన్నటువంటి అది కూడా ఉంది. కాబట్టి అది జరిగినప్పటికీ దానితో నటిస్తున్నటువంటి వాడు పక్కనుండే పాత్రధారంతో ఏ విధంగా నటిస్తాడో ఆ నటించినట్టుగా నటించు నువ్వు కూడా ఈ జగత్తులో మళ్ళీ తాదాత్మ్యం చెందినావనుకో మళ్ళీ ఇరుక్కున్నట్టు అవుతుంది. కేవలం నటించినట్టుగా ఉండాలి అంతే. నీవు నిత్యమైన పూర్ణమని ఎంచుకొను. నీవేమిటంటే నిత్యమైనటువంటి పూర్ణం. పరిపూర్ణం ఎప్పటికీ నిత్యంగా ఏ విధంగా ఉందో జగత్తు యొక్క రాకడా పోకడలతో సంబంధం లేకుండా, రాకడా పోకడా లేకుండా, ఏ విధంగా పరిపూర్ణంలో ఏ చలనాలు లేకుండా, దేనితో సంగమించేది లేకుండా ఉందో ఆ స్థితిని ఆ పూర్ణమని నీవు నిత్యమైనటువంటి పూర్ణమనే భావంతో ఉండు. ఎప్పటికీ కూడా ఉండి నాదబిందు కళారూప ఎరుకను నిర్జించుచు ఈ దృశ్యమంతటికి కారణమైనటువంటి నాదము బిందువు దానితో ఏర్పడినటువంటి అనేక కళలుగా ఏర్పడినటువంటి వాటి అన్నిటినీ అదంతా ఎరికేనని నిర్జించుచు అనగా జయించుచు అంటే వీడుచు అని బ్రాకెట్లో ఇచ్చినాడు. అది వీడుచు అంటే వదులుతూ ఉంటే ఒక్కసారిగా పోయేది కాదు. అది ఒక్కసారిగా పోయినప్పటికీ ఆ విచారణలో అప్పటికప్పుడు తెలిసినటువంటి భావంగా కనపడినప్పటికీ కింద ఉంటాయి కుక్కలు ఒకటి బయట ఈ విధంగా జయించుచు అంటే ఈ నాదబిందు కళల చేత ఏర్పడినటువంటి దృశ్య ప్రపంచాన్ని అంతటినీ విస్మరించుకొని ఈ ఏదైతే నీకు కనపడుతున్నటువంటి దృశ్య ప్రపంచంగా ఉండేటువంటి ఎరుక అంతటినీ నిర్జించుకుంటూ అంటే జయించుచు నీ దృక్స్థితిని దాటిపోమ్ము. కాబట్టి నీ దృక్స్థితిని దాటిపోమ్మంటే దీన్ని అలవాటు చేసుకుంటూ నిన్నగాక మొన్న వచ్చింది. అది అలవాటు చేసుకుంటూ పోయి మళ్ళీ ఆరుడ చెందాలి అని వచ్చింది. మొదట అలవాటు చేసుకుంటూ పోయి లేని దృశ్య ప్రపంచంగా కనబడుతున్నది నా చుట్టూ జరుగుతున్న వ్యవహారం అంతా కలగా భావించినప్పటికీ ఉన్నది ఒక్కటే, ఇది లేనిదేని భావన చెందినప్పటికీ దాన్ని ఆరూఢ స్థితి రావాలంటే ముందు భావంలో స్థిరపడాలా అని మొన్న వచ్చింది. భావంలో నువ్వు ఆ భావాన్ని స్థిరపడితే బయలు అనేటువంటి బయలులో తప్ప ఇంకేమీ లేదు. బయలులో నేను కూడా లేను, నేనని భావిస్తున్నది కూడా కలగంటున్న నేను లేనెరుకలో ఉన్నటువంటి వాడిని, లేనెరుకలోనే భావన చెంది లేనెరుకలోనే బోధన చెబుతూ లేనెరుకలోనే వింటూ ఉన్నా, లేనెరుకలోనే కంటూ ఉన్నా అనే దాన్ని స్థిరపడే దానికోసము ఆ విధంగా అంతర్ముఖురమై అలవాటు పడి మళ్ళీ ఆ తర్వాత ఆరుడ చెందుకుంటూ వీడుచు ఆ నీకు దుస్థితిని దాటిపోమ్ము. స్వస్వరూపమైన ఎరుక ప్రత్యేగాత్మరూపమై సుషుమ్నలో ప్రణవరవలిగా చేరి నీ సంచితంలో ప్రతిఫలమును నీచే అనుభవింపజేసే పద్ధతిని తెలిసి చూడు. స్వస్వరూపమైన ఎరుక నా స్వరూపం ఏమిటి? నేను నామరూపాత్మకంగా కనపడుతున్న శరీరాన్ని కాదు, శరీరానికి అతీతంగా ఉండేటువంటి చైతన్యాన్ని
అని నిర్ణయించారు కదా. ఆ చైతన్యం ఎట్లా ఇక్కడ వ్యక్తిగా చూసుకుంటే ప్రత్యేగాత్మ రూపమై ఉంది. మూడవస్థలకి మీరినటువంటి స్థితిలో ప్రత్యేగాత్ముడుగా ఉన్నావు. ఆమె అక్కడ సమిష్టిగా నిన్నొచ్చింది కదా. సమిష్టిగా ఈశ్వర తరువులనే 4 దానులలో పరమాత్మగా ఉన్నావు. అఖండ ఎరుకగా ఉన్నావు. ఆ స్వస్వరూపమనే ఎరుకే ప్రత్యేగాత్మ రూపమై మళ్ళా నీలో సుషుమ్నలో ప్రణవరవలిగా చేరి, సుషుమ్న నాడిలో ప్రణవరవలిగా అంటే నాదం అదే. ఓంకారనాదం యొక్క శబ్దానికి రవళి అంటే శబ్దం. దాని యొక్క శబ్దంగా చేరి నీలో కదలికలు కలిగించి మళ్ళా నీలో వచ్చినటువంటి ఆ శబ్దం చేత వస్తున్నటువంటి వాటన్నిటికీ కారణమై ఉంది. నీ సంచితముల ప్రతిఫలమును నీచే అనుభవింపజేసేటి పద్ధతి తెలిసి, నీ సంచితముల ప్రతిఫలమును అంటే ఈ సంచితములు ఇంతకుముందు చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని అనుభవింపజేసేదానికి ఆ సుషుమ్నలో ఏదైతే రవళిగా వచ్చి చేరిందో అది నీకు దాన్ని అనుభవింపజేస్తోంది. ఆ పద్ధతిని తెలిసి ఆ ప్రణవనాదమును బయలందు రక్షించినచో, ఏ ప్రణవనాదం అంటే ఏ శబ్దం ఏ కదలికని సుషుమ్నలో కలుగుతోందో ఆ సంకల్పాలు అనేటివి కలిగి ఆ సంకల్పాల చేత మళ్ళీ కర్మల్ని అనుభవిస్తూ ఒకవైపు కర్మల్ని చేస్తూ రెండు చేపిస్తోందో దాంట్లో బయలందు రక్షించినచో అంటే బయలుగా పరిపూర్ణంగా ఉన్నటువంటి మూలనేని గుర్తెరిగే శరీరం ఉత్త బట్టబయలులో లేదు. ఉత్త బట్టబయలులో మరేమీ లేదు, అది తప్ప మరొకటి లేదు అనే స్థితిలో నువ్వు లక్షించినచో బయలులో మరేమీ లేదు, బయలుగా ఉన్నదే ఉన్నది. బయలులో ఒక వస్తువు ఉండడానికి కానీ లేనిదానికి కానీ కల్పన చేయడానికి కానీ ఏమిటికి కూడా తావులేదు దాంట్లో. ఆ కేవలమైనటువంటి కేవల బయలులో మరి ఏమీ లేదనే స్థితిలో లక్ష్యం పెట్టుకొని దాంట్లోనే ఉండము. ములుగుచ్చ సందు లేక ఉన్న అచలమును సత్యముగా కనితే ఆ ములుగుచ్చ సందు లేకుండా ఉండే అచలమే అప్పటికే ఉన్నది. ఇది ఓ మధ్యలో మూలం లేకుండానే వచ్చినటువంటి లేనెరుక అనే కళ జరుగుతూ ఉంటే దాంట్లో లేనెరుకగా నేనున్నాను. ఆ లేనెరుకగా అనేది లేనిదిగా తోస్తున్నది అనేది నిరంతరము గుర్తుపెట్టుకోవాలంటే లేనెరుక ఎప్పటికీ ఏ విధమైనటువంటి రకంగా బాహ్యంగా కానీ అంతరంగా తోచినప్పటికీ అది లేనెరుక అనే కళే అనే దానిగా నువ్వు స్థిరపడిపోయి ఉండాలి. పరాలోకమైన బట్టబయలు నిత్యంగా తెలియము. ఆ పరాలోకమైనటువంటి బట్టబయలు అంటే ఈ అనేక లోకాలుగా 14 లోకాలుగా పెట్టినవన్నీ ఎరుక లోకాలే. పరాలోకమైనది అంటే బట్టబయలుగా ఉన్నటువంటి దాంట్లో మరే లోకము లేదు, ఇంకా అక్కడ లోకమే లేదు. అలోకమైనటువంటి స్థితి అది, ఆ పరాలోకంగా ఉండేది. ఆ బట్టబయలు నిత్యంగా తెలిసి దాంట్లో ఉండము. దాంట్లో నుంచి మళ్ళీ కిందికి వచ్చి సంగమించేటటువంటి ఎరుకతో సంగతో చెందకము అని దాని సారాంశము. చదువున్నా. ఆకాశాదిక భూతము లేక కృతికొకటి ఏర్పడ జగముల్ ఆకాశ గుణము శబ్దము ప్రాకటముగా పూర్ణమందో రద్దు లేదయ్యా లేని నభమో సద్దు వినవయ్యా కద్దు లేదనకీవు కారణమెంచుము ముద్దు కులుకు ఆత్మ మూలమే పరమాత్మ వద్దనున్నది అద్దమిదిగో వాంత తీరగమోము చూచెడు నిద్య కడి చిత్రదూపము విధముగనుగొని నిండినంతటా నిద్య కడిమిని చిత్రదీపము విధముగనుగొని నిండినంతటా రద్దు లేదయ్యా లేని నభము సద్దు వినవయ్యా. మళ్ళా ఇక్కడ సాంఖ్యంలో పరిణామాలు తీసుకొచ్చారు. ఆకాశము నుండి వాయువు నుండి అగ్ని నుండి జలము నుండి పృథ్వీ ఏర్పడి జగములు ఏర్పడినాయి. ఇది పంచభూతాత్మకమైనటువంటి ఆకాశమేమో మొట్టమొదటి శబ్దగుణంతో ఉండి మళ్ళా ఏర్పడింది. ఆవరణగా ఏర్పడి ఆ ఆవరణలో వాయువు, ఆ ఆవరణ దాటిపోతే మళ్ళీ వాయువు లేదు.
వాయువు నుండి వచ్చే అగ్ని, అగ్ని నుండి వచ్చేటువంటి జలము, జలం నుంచి పృథివీ ఏర్పడిండేది. ఇంకా అనేకమైనటువంటి వాటిల్లో అనేక గోళకాల్లో నిజానికి గాలి కానీ, నీరు కానీ అవి కూడా లేవు. భూమి మీద అయితే అవన్నీ ఉన్నాయి. అవి ఉన్నాయి కాబట్టి వాటన్నిటికీ అనుకూలమైనటువంటి ప్రకృతి ఏర్పడి దాంట్లో జీవులు, ప్రాణులు ఏర్పడినాయి. ఇతరంగా ఏ ఒక్క దాంట్లో ఇంతవరకు మళ్ళీ ప్రాణులు కానీ ఏంటివి కనపడలే. కాబట్టి మానవులతో కూడినటువంటి, ప్రాణులతో కూడినటువంటి జగత్తంతా భూమి మీదే ఉంది. అయితే ఖగోళంలో వీటన్నిటికీ వెలుగునిచ్చేటివి, వీటన్నిటికీ ఈ పరిణామాలు జరగడానికి కారణమైనవేమో పైన ఉన్నాయి. ఆకాశంలోనే ఉన్నాయి, అవి కూడా ఆవరణలోనే ఉన్నాయి, ఆవరణ అవతల కాదు. ఈ జగములన్నీ దీంట్లో ఇట్లా ఏర్పడినాయి. సృష్టి క్రమంలో ఎలాగ వచ్చినవో తిరిగి అలాగే లయమైన. సృష్టి క్రమంగా ఏ విధంగా వచ్చినాయో మొదట ఆ విధంగానే మళ్ళా లయమవుతాయి. నీళ్ళు ఇప్పుడు 75% ఉండి 25% ఉండే ఖాళీ భూమిలో 4వ వంతులో మనం అంతా అనేక ప్రపంచాలన్నీ ఉన్నాయి. దాంట్లో ఇంకో నీళ్లు పెరుగుతా పోతే ఏమవుతుంది? అంతా మొత్తం జలమయమైనప్పుడు ఇంకేందీ లేదు. సర్వం భూమి అంతా దాంట్లో కలిగిపోయాయన్నట్టు. అట్లా లయమైపోయి ఆ జలం మళ్ళీ అగ్ని చేత ఆవిరైపోయి ఆ అగ్ని మళ్ళీ వాయువు నశింపగా వాయువు లేకుండా అయిపోయి అది మంట లేకుండా అయిపోయి అగ్ని అనేది ఆ వాయుతత్వం కూడా లేకుండా అయిపోయి ఆకాశం కూడా ఆవరణ అనేది కూడా లేకుండా అయిపోతుంది లయమైనప్పుడు. ఇవన్నీ ఏ విధంగా ఏర్పడుతూ వచ్చినాయో మళ్ళీ ఆ విధంగా లయమవుతాయి. ఎలాగున వచ్చినాయో ఒకదానికోటి కలయిక చేత ఆ కలయికల్లోంచే మళ్ళీ లయమైతే పోతాయి. పృథివీ జలంలో లయమైన తర్వాత జలం అగ్నిలోను, అగ్ని వాయువులోను, వాయువు ఆకాశంలోను లయమైనప్పుడు ఆకాశం మాత్రమే మిగిలి ఉన్నది. ఆకాశం మాత్రమే ఉన్నది. మిగిలిన 4 భూతములు అభావం అవుతాయి. ఆ 4 భూతాలుగా ఉన్న మిగిలినవన్నీ అభావమైపోయినాయి. ఆకాశ గుణమేమో శబ్దము. ఆకాశము బ్రహ్మమందు లయము కాగా ఆ ఆకాశం కూడా లయమైపోతే ఆకాశమును ఆకాశ గుణమైన శబ్దమును అభావం అయిపోయింది. అవి రెండు లయమైపోయినాయి. ఆకాశము, ఆకాశానికి గుణమైనటువంటి శబ్దం కూడా లయమైపోతే ఓంకారమే జగములకు ఆది. ఈ ఓంకారం, ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? మొదట ఆ లయమైండేది ఇప్పుడు లయమైంది. లయం కాకముందు ఈ శబ్దం వచ్చిండేది ఓంకారం అనే దాంట్లోంచి వచ్చింది. ఆ శబ్దమే జగాల కంటికి ఆది. కాబట్టి కారణమైన ఓంకార శబ్దము లేనిది, దీనిలో కారణమైనటువంటి ఓంకార శబ్దము లేనిది. ఎట్లొచ్చింది అనే దానికేమో మూలం లేదు కాబట్టి, మూలం ఇట్లా వచ్చిందని చెప్పడానికి వీలు లేదు కాబట్టి మూలం లేనిది. కనుక పూర్ణమందు పంచభూతములు సూక్ష్మంగా కానీ తన్మాత్రలు కానీ లేవు. కనుక ఆకాశం మరియు శబ్దము అభావం అనగా ఓం లేనిది, సృష్టి లేనిది కనుక జగద్వ్యాపారం అంతయు లేనేరుకే. కాబట్టి ఆ స్థితిలోకి అక్కడికి పోయిన తర్వాత ఆకాశం మాత్రమే మిగిలి ఉండుట, ఆ ఆకాశంలో నుంచి శబ్దం ఉత్పత్తి అయి శబ్దంలో నుంచి వచ్చినటువంటి మిగిలినవన్నీ తన్మాత్రలు అన్నీ లేకుండా అయిపోయినాయి. అన్నీ లేకుండా అయిపోయిన తర్వాత ఏముంది? ఇంకా ఏమీ లేదు. పంచభూతాత్మకమైనటువంటివన్నీ ఏమీ లేవు. పంచభూతాలకు కారణమైనటువంటి అంటే స్థూల రూపం ధరించడానికి ముందున్నటువంటి తన్మాత్ర స్థితి కూడా లేదు. తన్మాత్రలుగా కానీ లేవు. సూక్ష్మములుగా ఉంటే ఈ పంచభూతాల స్థూల స్థితిలో ఉంటేనేమో కనబడుతున్న విధంగా ఉన్నాయి అన్నీ. పంచభూతాలన్నీ స్థూల స్థితిలో ఉంటే, సూక్ష్మ స్థితిలో ఉంటే తన్మాత్రలుగా ఉన్నాయి. కంటికి ఏం కనపడకపోయినప్పటికీ కంటికి ఓన్లీ జలం మాత్రమే, అగ్ని ఇది కనబడుతోంది, వాయువు లాంటివి, ఆకాశం లాంటివి కనపడేట్టుగా శూన్యంగా ఉన్నప్పటికీ 5 తన్మాత్రలుగా ఉన్నవన్నీ కూడా కార్యరూపం ధరించిన స్థూలంగా కానీ లేదా సూక్ష్మంగా తన్మాత్ర స్థితిలో కూడా లేవు. లేని స్థితిలోకి పోయినావు విచారణ చేసుకుంటూ నువ్వు. కనుక ఆకాశము మరియు శబ్దము కూడా అభావం అయిపోయింది. ఈ విచారణలో ఇవన్నీ లయమైతే నీకు తెలియబడితే ఇదంతా లేని స్థితి అయిపోయింది అనుకో. కాబట్టి ఈ శబ్దము, ఈ ఆకాశం అనేది కూడా అభావం అయిపోయింది. అనగా ఏదైతే ఓం అనేది ప్రణవం అనే స్థితిలో నుంచి శబ్దం కలగజేసి అందులో నుంచి సృష్టి కలిగినటువంటి ఈ జగత్ వ్యాపారం అంతా, అంటే ఈ జగత్తుగా నీకు తెలియబడి, దృశ్యంగా తెలియబడి
వ్యవహారం నువ్వు చేస్తున్నదంతా కూడా నిజానికి లేనెరుకే. లేనెరుకలో కలుగుతున్నటువంటి జగద్వ్యాపారం. ఇప్పుడు లేని ఆకాశం యొక్క శబ్దం వినుము. ఇప్పుడు ఆకాశం లేదు, లేని ఆకాశము, శబ్దము లేదు. ఆ శబ్దం అంతా ఉన్నటువంటి శబ్దం చేసే ఎరుకలో ఉన్నటువంటివి అవి చేస్తున్నది. లేని ఎరుకలో ఆ శబ్దం కూడా లేదు. ఆ శబ్దము ఉన్నదనకము లేదనకము. ఆ శబ్దం ఉన్నదని బాహ్యంగా నీకు వినపడే, బాహ్యంగా శరీరంతో భావన చెందినప్పుడేమో శబ్దం వినపడుతోంది కాబట్టి ఎక్కడి నుంచినో వచ్చి ఆ శబ్దం ఉంది అని అనుకుంటున్నావు. ఇప్పుడు ఉన్నటువంటి జగత్తులో లేనెరుకగా దీన్ని భావించాలంటే ఇప్పుడు లేని ఆకాశం యొక్క శబ్దం వినుము. ఆ శబ్దం ఉన్నదనకము లేదనకము. లేని ఆకాశంలోంచి వస్తున్నటువంటి శబ్దాలుగా కనపడుతున్న దానిని విను కానీ అది ఉన్నది అని కానీ లేదని కానీ అనకుండా ఉంటుంది. బాహ్య దృష్టితో చూసినప్పుడేమో ఆ విధంగా కనపడిండే శబ్దాలుగా కనపడినవి ఇవన్నీ లేకుండా మూలం లేని గుర్తెరిగే దాంట్లో నుంచి వచ్చినాయి. లేనెరుక అనేది తోపింపజేసింది అనేది తెలిసింది కాబట్టి ఉన్నదని కానీ లేదని కానీ పలికే స్థితిలో నువ్వు ఉండకు. ఉన్నదని లేదని నిర్ణయించే స్థితే లేదు. కానీ లేకపోయినను ఉన్నదని భావమును కారణము కనుక్కునము. లేకపోయినను ఉన్నదనే భావం ఏ విధంగా కనపడుతుంది నీకు? నేననే వాడిని ఒకటి నుండి నేను చూస్తూ ఉండి, నేను వ్యవహారకర్తగా ఉండి, నా కంటితో చూసిన దానితో తాయత్వం చెందితేనే అది ఉంది. నేను భావించేవాడిని, నేను కారణంగా చూసేవాడిని కానీ నేను నా భావంలో చెందుతున్నటువంటి స్థితిలో ఉంటేనే కదా. నేను ఆ స్థితిని దాటిపోయినటువంటి స్థితిలో నేను దాన్ని చూడకుండా దాన్ని కనపడినప్పటికీ అది దృశ్యంగా కానీ లేదా అంతరంలో కానీ దానితో తాయత్వం చెందుకుని ఉంటే నేను దాని భావానికే లేదు. అది నా భావానికి అందలేదు. అది ఉన్నదని చెప్పడం, లేదని చెప్పడం. బయట శబ్దంతో తాదాత్మ్యం చెందను. లోపల శబ్దాలు లేవు. లోపల శబ్దాలు లేనటువంటి స్థితిలో ఆ లేనెరుకు తోపింపు చేస్తున్నటువంటి శబ్దాలుగా ఆకాశంతో సహా సర్వము లేకుండా అయినప్పుడు వాటి నుంచి వచ్చే శబ్దాలను కూడా నేను ఉన్నవని కానీ లేనివని కానీ చెప్పను. కాబట్టి ఆ కారణం కనుక్కోను. ప్రత్యేగాత్మ యొక్క ముద్దులకే ఎరుకంతా పరమాత్మ యొక్క లీలా విలాసమే. ఈ ప్రత్యేగాత్మగా భావిస్తున్నావే నేననేది ఈ మూడవస్థల్ని దాటిన స్థితిలో ప్రత్యేగాత్మగా ఉండి ఈ మూడవస్థలకి సాక్షిగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ అనేటువంటి నీవు నీ యొక్క ముద్దులకే ఎరుకంతా కూడా నీవు ఏ దాంతో అయితే తాదాత్మ్యం చెంది నీలో కలుగుతున్నాయో ఈ తెలియబడుతున్నదంతా ఎరుకే కదా. ఆ ఎరుకంతా ఎక్కడిదంటే పరమాత్మ యొక్క లీలా విలాసమే. పరమాత్మ యొక్క లీలా విలాసం అంటే అఖండ ఎరుకగా భావిస్తున్నటువంటి ఆ సమిష్టి ఎరుకలో ఉన్నటువంటి దాని యొక్క లీలే. ఆ లీలా విలాసంగానే ఇదంతా కలుగుతోంది. కనుక ప్రత్యేగాత్మ వ్యవహారమైన పరమాత్మ విలాసమైన ఒకే ఒక్క అఖండ ఎరుకకు సంబంధించిందే. కాబట్టి నేను చేస్తున్నటువంటి వ్యవహారం చేస్తున్నాను, నేను చూస్తున్నాను, చేస్తున్నాను, అన్ని పనులు చేస్తున్నా, వ్యవహరిస్తున్నా, బంధాలతో కూడి చుట్టూ ఉన్నటువంటి వాటితో నువ్వు సంగమించినా సంగమించకపోయినా జరుగుతున్నటువంటి సర్వ వ్యవహారాలు నీలో అంటే నువ్వు ప్రత్యేగాత్మ స్థితిలో నుంచి కింద నీలో జరుగుతున్నటువంటి సర్వచర్యలకు సర్వ వ్యవహారాలకు ఏమిటంటే పరమాత్మ విలాసం అనేటువంటి అఖండ ఎరుకకు సంబంధించింది. అన్ని చర్యలు కూడా అన్ని కదలికలు కూడా. అది అజ్ఞాన రూపమైన జ్ఞాన రూపమైన లేనెరుకే అఖండ ఎరుకకు సంబంధించింది. కాబట్టి జ్ఞాన రూపంలో ఉన్న అజ్ఞాన రూపంలో ఏదన్నా ఉండని అది జ్ఞానంగా ఇంతవరకు ఉచ్చారణ చేసి జ్ఞానం పొంది ఈ స్థితిని ప్రత్యేగాత్మ స్థితిని నేను గుర్తిరిగి ప్రత్యేగాత్మ పరమాత్మల స్థితి నుంచి దాటి పరాన్ని తెలుసుకుంటాండే జ్ఞానంగా ఉన్నాను. నేను జ్ఞానస్వరూపంగా అన్నప్పటికీ అజ్ఞానం అది అజ్ఞాన రూపంగా లేదా అంతకుముందు నేను జీవుణ్ణి అని జీవుడిగా తాదాత్మ్యం చెందినప్పటికీ ఆ రెండూ కూడా లేనెరుక. ఆ రెండు కూడా లేనెరుకయే. జ్ఞాన రూపమైన అజ్ఞాన రూపమైన అంతకుముందు తెలియబడకుండా ఉన్నది విచారణ చేత తెలియబడిన తర్వాత నేను ఫలానాది అని చెప్పింది అదంతా మూలం లేకుండా వచ్చిన గుర్తెరిగి లేనెరికే అదంతా.
కనుక అఖండ ఎరుక బయలు లక్ష్యమందు లేనెరుకయే. అఖండ ఎరుక అనేది బయలు లక్ష్యంగా పెట్టుకునేటువంటి దాంట్లో లేనెరుకయే. ఎరుకతో తాయత్వం చెందిన వానికి జగత్తు నిత్యము అన్ని సత్యము కనపడుతున్నటువంటి దాంతో తాయత్వం చెందుతూ ఉంటాడు. వాడు లేనెరుకగా భావించడు. విచారణ చేసినటువంటి వాడు ఎవరైతే గురువాక్యం చేత విచారణ చేయబడి ఉంటాడో వారు తన మూలము తన యొక్క అఖండ ఎరుక అనే సాక్షిత్వ స్థితిలో తాను దానికంటే వేరుగా లేను, నేను పరమాత్మ చేత కల్పించబడుతున్నటువంటి ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ లేనెరుకగా తోచబడుతున్న జ్ఞానాజ్ఞానములు రెండు, ఆ రెండు కూడా నేనేననేటువంటి స్థితిలోకి చేరుకున్నటువంటి వానికి అయితేనేమో ఇది మళ్ళా ఈ బయలు లక్ష్యంతో ఉంటాడు. కాబట్టి ఏ బయలైతే శాశ్వతంగా ఎప్పటికీ పరిణామకారములు లేకుండా చావు పుట్టుకలు లేకుండా ఉందో అందులో లేనెరుకగా తోచినటువంటిదే ఇదంతా కల్పించిందని లక్ష్యం పెట్టుకొని ఉన్నటువంటి వారికి లేనెరుకే. నీ వద్దనే ఉన్న అద్దమును గమనించి చూడుము. నీ వద్దనే ఉంటుంది అద్దం, దూరంగా ఏమీ లేదు. దాన్ని గమనించి చూడు. బింబం అచలమైనను ప్రతిబింబం మాత్రం కారణమందు సూత్రాత్మ సత్తాగాను కార్యమందు ప్రత్యేగాత్మ వ్యవహారంగాను కనపడుతున్నది. నీ వద్ద నేనున్న అద్దమును గమనించి చూడు. అద్దాన్ని గమనించి చూడు. బింబము అచలమైనను, బింబంగా ఉన్నది అచలమైనను, అది చెలించేదా కనపడేది కాదు. అది అద్దంలో కనపడేది కూడా కాదు. అద్దంలో కనపడుతున్న దృశ్య రూపమైనటువంటి ప్రతిబింబంగా ఉన్నది. నీ రూపం కనపడుతుంది కానీ నీ శరీరము యొక్క నీ రూపం అనేది కనపడుతుంది. నీ నిజ రూపం అనేటువంటిది ఒకటి ఉంది కదా. నీ నిజ రూపం అనేది ఒకటి ఏదైతే ఉన్నదో అది అద్దంలో కనిపించేది ఉందా? అచలంగా ఉన్నటువంటిదేమో కనపడేది కాదు, వ్యవహారం చేసేది కాదు అది. కాబట్టి బింబము అచలమైనను, అసలు స్థితిలో ఉన్నటువంటిదేమో అచలమైనప్పటికీ ప్రతిబింబం మాత్రం కారణమందు సూత్రాత్మ సత్తాగాను. ప్రతిబింబం ఏదైతే ఉందంటే నీ శరీరం ప్రతిబింబము. నీ శరీరం అనే పనిముట్టు చేత పని చేపిస్తున్నది ఒకటి ఉంటే ఆ సూత్రాత్మగా ఉండేటువంటిది ఆ సూత్రాత్మ యొక్క సత్తా చేత నీలో కదులుతున్నటువంటి ఏర్పడి నీ శరీరం కదులుతోంది. నీ శరీరం కదిలినట్టుగానే నీ శరీరం ఉంటేనే అది కనపడుతోంది. నీ శరీరం అనేది భావన చెందితే ఆ దృశ్యం ఉంది అద్దంలో. అచల స్థితిలో బయలు స్థితిలో ఉన్నటువంటి భావం మాత్రం అద్దాల్లో కనపడేది కాదు, కదలికలు లేవు దానికి. చెప్పన్నా ఆన్ చేసింటివి ఏదో ఇంకా అంత వివరణ చెప్పేకి. అసిత్ అన్న, అద్దము బింబము, అద్దమే పరిపూర్ణము. ఆ పరిపూర్ణములో నీ బింబము ప్రతిబింబాలు వస్తా ఉన్నాయి, పోతా ఉన్నాయి. కానీ ఇవి కదులుతా ఉన్నాయి, కానీ అద్దం కదలలేదు కదా. అర్థం కదలే, అది కదలదు. అది కేవలం అసలు దాంట్లో దృశ్యం లేదు. దృశ్యాన్ని నువ్వు భావిస్తున్నావు అంతే. అది ఆడొచ్చే భావము. నువ్వు చూడడం వల్ల దృశ్యం భావన చెందుతున్నావు అంతే. అది భావన చెందలే. దీంట్లో దృశ్యం వచ్చి కనపడుతున్నాడని కానీ, ఏదైనా దృశ్యం వచ్చి నాలో కనపడుతోందని కానీ, లేదా దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పినట్టు విశ్వమంతా అద్దంలో కనపడుతున్నటువంటి చిత్రంలాగా ఉంది అని చెప్పినట్టు తోస్తున్నదంతా కనపడుతున్నదంతా కేవలము నీలో కలిగేటువంటిది భ్రమే. కాబట్టి నీ వద్దనే ఉన్న అద్దమును గమనించు. బింబం అచలమైనను ప్రతిబింబం మాత్రం కారణమందు సూత్రాత్మ సత్తాగా కార్యమందు ప్రత్యేగాత్మ వ్యవహారం గాను. కార్యంలో కారణంలోనేమో సూత్రాత్మ సత్తాగా ఉంది, కార్యంలో చేసినప్పుడేమో ప్రత్యేగాత్మ వ్యవహార స్థితిలో ఉంది, ప్రత్యేగాత్మ వ్యవహారంగా ఉంది. ప్రత్యేగాత్మ స్థితి నుంచి దాటుకున్న వానికేమో ఇక కార్యకారణములు దాటుకున్నటువంటి స్థితి లేకపోయినటువంటి వానికి అంతా లేనేరుక. క్రమముగా చలనశీలత మరియు చలనక్రియలు కనపడుతున్నవి. ప్రత్యేగాత్మ స్థితిలో నుంచి వచ్చిన కిందికున్నటువంటి క్రమంగా ఏర్పడినటువంటి ఏదైతే ప్రత్యేగాత్మ వ్యవహారం ఉందో ఆ వ్యవహారంలో అంతా చలనశీలత అంతా దాంట్లోనే ఉంది. చలన క్రియలన్నీ కనపడుతున్నాయి. ప్రతిబింబం వలన కలిగిన భ్రాంతిలో వాంచలేలా. ప్రతిబింబం వలన కలిగినటువంటి భ్రాంతిలో ప్రతిబింబంగా ఉన్నటువంటి దాంట్లో నువ్వు ప్రతిబింబంగా కనపడుతున్నావు. కదలని దాంట్లో, కదలకుండా ఉండే దాంట్లోనే కదిలేది ఒకటి ఏర్పడి ప్రతిబింబం అనేది ఏర్పడింది.
ఆ ప్రతిబింబం వల్ల కలిగిన భ్రాంతిలో వాంఛలేలా ప్రతిబింబ రూపంలో కనపడింది, అది దృశ్యం, దాంట్లో వాంఛలేలా కనుక భ్రాంతి మూలమును కనుకొను. భ్రాంతి ఎక్కడి నుంచి కనపడుతుందో కనుక్కోను. కాబట్టి కదిలేటువంటి నీ చుట్టూ ఉన్నటువంటి వాటివన్నిట్లోనూ దానిలన్నిటినీ ప్రతిబింబాలుగా చూడు. అవన్నీ ప్రతిబింబాలుగా రూపాలుగా కనపడంటే లేకనే తోస్తున్నటువంటి కనపడుతున్నటువంటి వ్యవహారంగా చూస్తే దానితో తాదాత్మ్యం చెంది అది శబ్దాలు చేయొద్దండి అలా కాసేపు. పొద్దంతా కార్యక్రమానికి వచ్చాను కాబట్టి అలికిడి ఎక్కువైంది ఇంట్లో. కాబట్టి భ్రాంతి మూలమును కనుకొనము. ఆ చలనక్రియల వల్ల ఏర్పడినటువంటి భ్రాంతి మూలమును కనుకొనము. అది చిత్రదీప ప్రకాశం వల్ల ఏమీ లేదని నిరూపించము. ఆ చిత్రం ఉన్నప్పటికీ కూడా దానికి దీప ప్రకాశంగా కనపడుతున్నది, లేకపోతే అదేమీ కనపడేది లేదు నీకు. అది ఎట్లనగా దానికి ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఒక వస్త్రమును గంజిలో నానబెట్టి ఎండబెట్టినప్పుడు అది కట్టబడి మడతలు లేని తెరవలే ఉండును. దానిపైన ఒక తెలుపు కానీ మరేదైనా రంగు కానీ వేసి వెనకటి రంగుపై వివిధ రంగులతో చిత్రమును చిత్రించినచో ఆ చిత్రం ఆకర్షణీయంగా ఉండును. కానీ చిత్రం అందున్న వర్షము ఆ తెరను తడపదు, అగ్ని మండించదు. ఆ విధముగా నానా చిత్ర విచిత్రములుగా చిత్రించిన బొమ్మలు అసత్యము. విచారించి చూడగా వస్త్రము యొక్క గట్టిదనం కూడా అసత్యం. వస్త్రం యొక్క నూలు దారాలు విడిదేయగా వస్త్రం లేనిదగును. ఈ విధముగా అన్నీ ఉన్నంత వరకు ఎరుకలో ఉన్నవి. వస్త్రం అంతా లేని వస్త్రమే దారాలన్నీ కూర్చిన తర్వాత వస్త్రం అయింది. ఇంకా శబ్దాలు దేకట్లము లేనిదంతా ఈ ఎరుక అంటే దీన్ని పోల్చుకోండి దీంతోనూ అని చెప్తున్నాడు. అంటే ఒక దారాలన్నీ ఉన్నటువంటిది దానికి రూపమే లేకపోతే ఆ దారాలన్నీ కలిసి వస్త్రంగా అయితే ఆ వస్త్రం కూడా మామూలుగా ఉంటే ఆ వస్త్రానికి గంజిలాగా గట్టిగా చేసి పెట్టిన తర్వాత అది గట్టిగా స్టిఫ్గా అయిపోయి ఉంటుంది. ఆ చిత్రకారుడు ఏం చేస్తాడంటే ముందు గట్టిగా కదలని స్థితిలో బొమ్మ కుంచెతో వేస్తుంటే కదలకుండా అది గట్టిగా అయ్యేటట్టు దాన్ని కట్టుకుంటాడు ఒక చోట. అటువంటి చిట్టిన దాని మీద వేసాడు, బొమ్మంతా వేసినాడు. ఆ బొమ్మంతా వేసిన తర్వాత రంగులతో చిత్రించిన తర్వాత చిత్రం కనపడింది. చిత్రం ఆకర్షణీయంగా ఉంది. కానీ చిత్రమందున్నటువంటి వర్షం ఆ తెరను తడపదు, అగ్ని మండించదు. ఆ విధముగా నానా చిత్ర విచిత్రములుగా చిత్రించిన బొమ్మలన్నీ అసత్యం. విచారించి చూడగా వస్త్రం యొక్క గట్టిదనం కూడా అసత్యమే. వస్త్రం యొక్క నూలు దారాలు విడదీయగా వస్త్రం లేనిదగు. నూలు దారాలు పోయినా ఆ చిత్రం లేదు. లేదా ఆ బొమ్మ ఏదైతే రంగులతో వేసి పెట్టావో అది లేకుండా అయిపోయినా, అది తడిసిపోయి మొత్తం అంతా దృశ్యం లేకుండా అయిపోయినా బట్ట మాత్రమే మిగిలి గంజితో సహా బొమ్మతో సహా పోతుంది. దాని మీద కేవలం వేయబడినటువంటిది ఉంది. వేయబడినటువంటిది ఉండే ఆ వస్త్రము అని పేరు పెట్టబడినటువంటి వస్త్రం కూడా నిజానికి లేదు. ధరలన్నీ విడిపోతే లేదు. వేసినటువంటి బొమ్మ లేదు. అసలు వస్త్రంగా తయారు కావడానికి, అది గట్టితనం కావడానికి ఆ గంజి లేదు. ఆ తయారైనటువంటి వస్త్రం అనే పేరుగా కలపబడినటువంటిది కూడా దారాలుగా విడదీస్తే అది లేదు. ఆ విధంగా లేనిది అవుతుంది. ఈ విధంగా అన్నీ అవి ఉన్నంత వరకు ఎరుకలో ఉన్నవి. అవన్నీ ఉన్నంత వరకు అంటే అంతకుముందు నువ్వు ఉన్నంత వరకు ఏమున్నాయి? ఎరుకలో ఉన్నంత వరకు అవన్నీ ఉన్నవిగా భావించావు. అవన్నీ ప్రతిదానికి ఒక వస్తురూపము, ప్రతిదానికి ఒక పేరు వచ్చేసి ఎరుకలో ఉన్నంత వరకు. అయినను వాటి మూలంలో అవి అభావములు అవుతున్నవి. అయినా కూడా వాటి మూలం ఏవైతే ఉన్నాయో దాంట్లో అభావాలు అవుతున్నాయి. దాని నిజానికి మూలంలో అవి లేనివి. మూలం లేకుండానే మళ్ళా వచ్చిన తర్వాత ఎరుకలో కనపడుతున్న దృశ్యాలుగా ఉన్నాయి. మూలం లేకపోతే అవి కూడా లేవు. దారం ఏర్పడడానికి కారణమైంది కూడా ఒక వస్తువు ఉంది, దానికి కారణమైంది ఒకటి. అట్లా మూలం లేకపోతే వెనక్కిపోతే దారము లేదు, అల్లింది లేదు, బట్ట లేదు, దాని మీద చిత్రము లేదు, అంతా కూడా మధ్యలో కల్పితమైంది. మూలం లేకపోతే అవి కూడా లేవు.
అవన్నీ అభావం అవుతున్నాయి. మూలంలోకి విచారణ జరుపుకుంటూ పోతే ఒక్కొక్కటి చిత్రము, గట్టిదనము, వస్త్రము ఏర్పడకముందు నూలు దారములు మాత్రమే ఉన్నాయి. తర్వాత వచ్చినవన్నీ అభావము. నూలు దారాలు మాత్రమే ఉన్నాయి మొదట్లో. తర్వాత వచ్చినవన్నీ కూడా అభావంగా ఉన్నాయి. మిగిలినవన్నీ బట్ట ఏర్పడము, దానికి అది గట్టిదనంగా కావడానికి పూయడము, దాని మీద మళ్ళీ రంగులేయడం, దాని మీద చిత్రాన్ని దృశ్యం చేయడం, ఇదంతా కూడా అన్నీ లేనివే, అన్నీ మధ్యలో వచ్చినవే, తర్వాత వచ్చినవే. తర్వాత వచ్చినవన్నీ అభావమే. అటులనే ఆకాశ శబ్దం తప్ప మిగిలిన భూతములను అభావము. ఆకాశ శబ్దంగా ఏది మొదట ఏర్పడిండే ఉందో అదే ఒకటే ఉంది. ఆ దాంట్లోకి అన్నీ వచ్చాయి అనేకం. అది నిజానికి దాని స్వస్వరూపంలో ముందుకు పోతే శబ్దం కూడా లేనప్పుడు ఏ స్థితిలో ఉంది? అది బయలుగానే ఉంది. బయలుగా ఉన్నటువంటి స్థితిలో బయలు అట్లే ఉంది. బయలులో ఏ కదలిక లేదు. బయలులో మళ్ళీ ఓ అవకాశం ఇచ్చినటువంటి ఆకాశం అనే ఒక బయలు స్వరూపంగానే ఉన్నది, కానీ నిజానికి బయలు కాదు. అది అనేకంగా ఉన్న వస్తువులకు అవకాశం ఇచ్చినటువంటి ఆకాశం అనేది ఏర్పడింది. కాబట్టి ఈ వచ్చిన మిగతా భూతములన్నీ ఆకాశం అనే శబ్దము తప్ప ఆ శబ్దంలో వచ్చే ఆకాశంగా ఉండేది ఒకటే ఏర్పడింది. దాంట్లో మళ్ళా మిగిలినవన్నీ కల్పితములైనవి, పంచభూతాత్మకమైనవన్నీ వచ్చినాయి. ఉత్త దారంతో సహా అది తప్ప ఇంక మళ్ళీ మిగతాది లేకుండా మిగతాటి ఏర్పడిన దృశ్యాలన్నిటికీ కారణ వస్తువుగా ఉన్నదేమో ఒక దారంగానే ఉంటే మళ్ళా వస్త్రంగా తయారైంది. దాని గట్టిదనం ఏర్పడి దాని మీద చిత్రం వేసి దాని మీద అనేక దృశ్యాలు కల్పించినటువంటివన్నీ ఒకటొకటిగా పోయినాయి. ఆఖరికి మళ్ళా మూలం లేకపోతే దారం ఒకటే మిగిలింది. కాబట్టి పంచభూతాత్మకంగా ఏర్పడిన ప్రపంచంలో ఐదు పంచభూతాలు సూక్ష్మ తన్మాత్ర స్థితిలో నుంచి కార్యరూపం దాల్చి గట్టిపడి అవి జగత్ పరిణామంగా అయిన తర్వాత దాంట్లో ఏర్పడినటువంటి జీవులు, దాంట్లో ఏర్పడినటువంటి అనేకంగా ఉన్నటువంటివి ఇవన్నీ నువ్వు నేను కనపడుతున్న బంధాలు, కనపడుతున్నటువంటి వ్యవహార జగత్తంతా మొత్తం అంతా లేనిదే అయిపోయింది. కేవలం ఆ ఆకాశం ఏదైతే అవకాశం కల్పించిందో ఆ శబ్దం మాత్రమే మిగిలింది. ఆ శబ్దం ఒకటి ఉంది. ఆ మిగిలిన భూతాలన్నీ అభావమైనవి. బ్రహ్మమూలంగా వచ్చిన ఆకాశమును లేనిది, లేని ఆకాశం యొక్క శబ్దము లేనిదే. ఆ ఆకాశం ఏదైతే వచ్చి అవకాశం కల్పించినటువంటిది వచ్చిందన్నారో ఆ ఆకాశము దాంట్లో వచ్చిన శబ్దం రూపంలో వచ్చిన బ్రహ్మము, శబ్ద రూపంలో వచ్చింది మొదటిది ఓంకారం అనే శబ్దంలో బ్రహ్మంలాగా, అది కూడా లేనిదే. నరస్వప్నంగా చూసినట్టయితే ప్రణవం ఉన్నది. అంటే నరస్వప్నంగా నరుడు జీవుడు ఎవరైతే చూస్తున్నాడో నరుడుగా చూస్తేనేమో ప్రణవం అనే శబ్దం ఉంది. ఆ శబ్దంలో పంచభూతాలు వచ్చినాయి. ఆ పంచభూతాలతో ఏర్పడినటువంటి మిగతా జగత్తంతా ఏర్పడింది ప్రాణులతో సహా. అది ఉన్నది నరస్వప్నంగా చూసిన వానికి. సురస్వప్నంగా చూసినప్పుడు ప్రణవ రవలి లేనిది. సురస్వప్నంగా చూస్తే ఈ బ్రహ్మాండాన్ని కల్పించినటువంటి పరమాత్మ స్థితిలో ఉండి చూస్తే, పరమాత్మకు కలిగినటువంటి సురువులకు కలిగినటువంటి కళగా చూస్తే, ఈ కల్పించిన బ్రహ్మాండమే అంతా లేకుండా పోతే, కల్పించిన బ్రహ్మాండానికి కారణమైన ఏదైతే ఆకాశం అనేది అవకాశం ఇచ్చింది, శబ్దంగా ఉన్నది, దాంట్లో నుంచి వచ్చింది అని భావించావో ఆ శబ్దం అంతకుముందు లేనిది కదా. అంతకుముందు ప్రణవంగా ఉన్నప్పుడు అవ్యక్తంగా ఉన్నది కదా, శబ్దమే లేదు కదా. శబ్దమే లేనప్పుడు ఎక్కడుంది? శబ్దాశబ్దం రెండు వ్యక్తావ్యక్తములు లేనప్పుడు కేవలం బయలుగా ఉన్నటువంటి బయలే ఉంది. అందులో ఆకాశము ఇంకా ఏర్పడలే. అందులో ఏర్పడినటువంటి ఈ జగత్తుగా తోచబడినటువంటిది అంతా ఏర్పడలే. ఏమీ లేదు. మూలం లేని గుర్తెరిగే ఎరుక అనేది ఒకటి సంకల్పించి దాంట్లో నుంచి వచ్చిన శబ్దంతో ఆ శబ్దం వల్ల మిగతాదంతా ఏర్పడినదంతా ఏర్పడింది. కాబట్టి నరస్వప్నంగా చూస్తే నేను కలగనే స్వప్నం అయితే నేను కలగన్నే. జగత్తంతా నా కంటి మీద ఉంది. నేను బయట నిన్న తోటకాటికి పోయినా, ఈరోజు పొద్దున లేచి ఇవన్నీ చెప్తున్నా, వీళ్ళంతా కదులుతున్నారు చూస్తున్న వాళ్ళు అనేది నాకు కలుగుతున్నటువంటి భ్రమ, నాకు లేనెరుకలో కలుగుతున్నటువంటి కళ, నేను కంటున్నటువంటి కళ. ఇది జాగ్రత్తలో కలగన్నే. ఇదే అంశం మళ్ళా సూక్ష్మ రూపంలో ఉన్నప్పుడు నిద్రపోయినప్పుడు కలగన్నే. నిద్రపోయినప్పుడు కలగన్నది లేస్తానే ఏ విధంగా లేదో ఆ విధంగా
జాగ్రత్తలో ఉన్నప్పుడు కంటున్న కళ ఏమో నరస్వప్నంగా నాకు తోస్తున్నది. ఆ నరస్వప్నంగా నాకు తోస్తున్నది కలగాను, స్వరస్వప్నంగా చూస్తే కళే లేదు, కంటున్న కళే లేదు, ఈ కళంతాను అని ఏం చెప్పారు? స్వప్నంగా చూసినప్పుడు ప్రణవరవలి లేనిది, ఏ శబ్దం అయితే కారణమైందో ప్రణవ రూపం ధరించి అన్నిటికీ అది లేనిది కనుక ఎరుక బ్రహ్మము తనకు తానే తోచెను. కనుక బ్రహ్మమనుగా లేనెరుక, ఎరుక బ్రహ్మం అనేది తనకు తానే తోచింది కాబట్టి బ్రహ్మము అంటేనే లేనెరుక. ఏ బ్రహ్మం వల్ల నేను బ్రహ్మమును అని విచారణ చేత నువ్వు నేనే అది అయినానన్నావో అది అయిండేదే ఎరుక, అదే కల్పించినది, అదే శబ్దానికి కారణమైనది. ఆ శబ్దంలోంచి మిగతా ఆకాశాదిక భూతములు లేని బ్రహ్మ మూలముగా భ్రాంతి రూపములు తోచినవి కనుక ఓం పద్ధతిలో అభావం. ఈ ఓం అంటే ఏ ఓము? రెండో సున్న పెట్టారు చూడండి. ఈ పద్ధతిలో అవతల సున్న పెట్టుకుంటే అవతలి సున్న అంటే అవతల ఏమీ లేదు, ఏమీ లేని దాంట్లో ఏర్పడిన శబ్దంలో ఇదంతా వచ్చింది అని అనుకుంటే ఆకాశాదిక భూతములు ఆకాశంతో సహా దాంట్లో నుంచి వచ్చినటువంటి మిగతా భూతాలన్నీ దానిలో ఏర్పడినవన్నీ లేని బ్రహ్మ మూలంగా భ్రాంతి రూపంలో తోచినాయి కాబట్టి ఏ ఓం అయితే ఏ శబ్దం అయితే కలిగిందో ఆ శబ్దానికి కలిగిన దానికి ముందున్నటువంటి దాన్ని కూడా అభావం చేస్తే ఏ శబ్దం కలిగి ఆ శబ్దం చేత ఆకాశము దాంట్లో సర్వ పంచభూతాలు ఏర్పడినాయే దాన్ని అభావం చేస్తే దానికి అవతల సున్న పెడితే అది ఏర్పడక ముందున్నటువంటి స్థితిలో అది లేనిది, ఆ ఓం అనే ప్రణవం కూడా లేనిది కాబట్టి అవతల సున్న పెడితే యువతలదంతా ఉత్తదే, అవతలది మాత్రమే ఎప్పటికీ ఉన్నది. యువతలది భావించిందంతా సర్వ జగత్తు, నీ చుట్టూ ఉన్నదంతా ఇది, ఇది లేనిదే ఉన్నది అవతలదే అనేది నీకు తెలుస్తుంది. కనుక లేని ప్రణవ రవలిని లేనెరుకగా వినుచు, లేని ప్రణవ రవలి లేనెరుకగా విలుస్తూ ఎరుక బయలును సత్యముగా నించుతూ ఆ ఎరుక అనే బయలును సత్యంగా ఎంచుతూ ఎరుకను క్రమంగా ఇది లేదు కనుక విడిచిపెట్టుము. ఇదంతా విచారణా పద్ధతిలో గురుకృప చేత ఒక్కటొక్కటిగా వదలబడినటువంటి భ్రాంతిల్లేకి మళ్ళీ రాకుండా ఏ విధంగా వివరించి చెప్పారో ఇందాక మొత్తం మూలమే లేకుండా ఉన్న దానం చేత కల్పించబడి చిత్రమంతా కల్పించబడి మూలంలో ఒక వస్తువు ఉంది అని అనుకున్నావో అట్లా ఆకాశం అనే ఓంకారం అనే వస్తువే మొదటి ఉంది, అది దాని చేత ఇవన్నీ కల్పించబడినాయని ఇవన్నీ లేకుండా పోయిన తర్వాత ఆ ఒక్కటి కూడా శబ్దరూపం దాల్చకముందు ఏదైతే ఉన్నదో అదే ఎప్పటికీ ఉన్నది. ఇదంతా కేవలం నరునికి తోచినటువంటి కలవలే బ్రహ్మాండం అంతా ఉంది. ఆ సురునికి తోచినటువంటి కలవలే ఆ ఓం అనే శబ్దం ఏర్పడి ఆ శబ్దంలో సర్వప్రపంచం ఏర్పడడానికి కారణమైనది ఆ ఓం అనే శబ్దంలో ఉన్నది అని తెలుసుకొని ఆ ఎరుకను బయలుగా సత్యంగా ఎంచుతూ ఎరుక బయలు అంటే ఏ బయలు? ఈ బయలుగా ఉన్నటువంటి తోచినటువంటి సర్వమును కల్పించబడినది కాదు, అంతకుముందు ఉన్నదాన్ని. అది కనుక్కొని ఈ ఎరుకను క్రమంగా అది లేదు కనుక విడిచిపెట్టుము. ఎక్కడైతే కలిగిందో ఆ ఎరుక కలగడానికి కారణమైనది సత్యంగా ఉంది, కానీ అది కూడా అవ్యక్తంగా వ్యక్తావ్యక్తములు కాని స్థితిలో ఉన్నప్పుడు కొత్త బయలు మాత్రమే ఉన్నదనేది కానీ గమనించి ఈ ఎరుక చేత కనపడినటువంటి బయలుగా ఎంచుతూ ఈ ఆకాశంగా ఏర్పడిన దాన్ని ఎరుక చేత ఏర్పడిన బయలు, ఆ బయలులో ఏర్పడిన ఈ ప్రపంచము దానిగా భావిస్తూ ఎరుకను క్రమంగా లేదు కాబట్టి విడిచిపెట్టుము అని అన్నారు. ఇక 40-50 చదువు చదువున్నా సత్యమరడి అజపాది క్రియల నొడ్డి ఆనందుడవై సుజనస్తుచ్చ నిజాత్మను భజించెడు మార్గమరే భావామున్ కనరా సామీప్యమౌ రావామున్ వినరా సేవించి నీ ఆత్మ స్థిర భావమున చేర్చి జీవాభావ సిద్ధి చిన్మాత్రమని ఎంచో భావిత జ్ఞానోదయంబును బరపి మన్మయ తేజమందుతు నీవు నీలో నిరతిశయమగు నేర్పునను నిర్భయలు దాకెడు భావమున్ కనరా
సామీప్యమౌ రావామున్ వినరా. ఉమ్. 5 నిమిషాలే ఉంది సమయము. ఇదంతా అయిపోతుంది. ఒక దాంట్లో ఉండే మొదటి ఇంకొంచెం పేరా మాత్రమే చెబుదాం. అజపక్రియ వలన సోహం జపం సహస్రారంలో జరుగుతుండను. ఈ క్రియ ఏదైతే సోహం అనేటువంటి గాలి పీల్చుకోవడం, గాలి వదలడం అనే ప్రాణక్రియ ఉందో అది దేంతో పోయి కలుస్తోంది? లోపల పోయి కలుస్తున్నటువంటి ప్రాణక్రియ సహస్రారంలో జరుగుతూ ఉంది. దీని ప్రాణక్రియకి ఆధారమైనటువంటిది ఎక్కడుంది అంటే సహస్రారంలో జరుగుతూ ఉంటుంది. ఆ జపం ఏది? సోహం అనేటువంటి గాలి పీల్చు హంస జపం. అది అప్రయత్నంగా జరుగు క్రియ. దానికి ఏ ప్రయత్నము చేయట్లేను. నువ్వు పుట్టినప్పటి నుంచి నీ పోయే వరకు శరీరంలో నిరంతరము జరుగుతున్నటువంటి అజపక్రియ అది. దానికి ఏ ప్రయత్నము లేదు. నువ్వు గాఢ నిద్రావస్థలో సర్వము చైతన్యం విరమించిన స్థితిలో కూడా అది నిరంతరం జరుగుతూనే ఉంది. అక్కడ మళ్ళా లోపల ఏదైతే ఎక్కడ చలనాలు కలగడానికి కారణమైనది పుడుతోందో ఎరుక, అది తాత్కాలికంగా లేకపోయినది అయినప్పటికీ కూడా లోపల సాక్షిత్వ స్థితిలో ఉన్న స్థితిలో కూడా అదైతే చలనం కలుగుతూ ఉంది. దాని చలనం వల్ల ప్రాణము అనేది ఆడుతూ ఉంది. అది నిరంతరము జరుగుతూనే ఉంది. అప్రయత్నంగా జరుగుతుంది. దానికి ఏ ప్రయత్నము లేదు. ఇది కారణహంస యొక్క జపం. ఇది కారణంగా ఉన్నటువంటి ఏ కారణహంస దీనిలో కలిగిందో, ఈ కలగడానికి కారణమైనటువంటి ఎరుక కలగడానికి కారణమైంది ఉందో అది దాని యొక్క జపం. అది దీని కారణంగా భూమి యందు సూత్రాత్మ కలహంస రూపంలో ప్రియోన్ముఖం కాగా ఆజ్ఞాచక్రమందు జీవహంస రూపంలో జీవ వ్యవహారం జరుగుతున్నది. అది అక్కడ ఉన్నప్పుడేమో అది అప్రయత్నంగా జరుగుతున్నటువంటి స్థితిలో ఉన్నది. అది కింద ఏమవుతుంది? కార్యరూపం ధరించడానికి మొదలు పెడితే ఈ కారణంగా భూమి యందు, ఈ భూమి అంటే ఈ మధ్యలో ఉండేటువంటి సుషుమ్నాడిలో, దాంట్లో సూత్రాత్మ కలహంస రూపంలో క్రియోన్ముఖం అవుతుంది. దాంట్లో కలిగినటువంటి సంకల్ప వికల్పాలతో అది క్రియోన్ముఖమయ్యి ఆగ్నేయ చక్రంలోనేమో జీవహంస రూపంలో జీవ వ్యవహారం లేకొచ్చి జీవుడుగా ఈ చేసే చర్యలన్నీ కూడా జీవుడుగా చేస్తూ ఉంది. కనుక అంశైనడి ఎరుక పై 3 దశలలో జరుగుతున్నంత అంతయు బయలు లక్ష్యంలో లేనెరుకయే. ఈ పైన 3 దశలుగా జరుగుతున్న చెప్పినటువంటిది కారణహంసగా ఉన్నది, సూత్రాత్మ కలహంసగా ఉన్నది, ఆజ్ఞాచక్రంలో జీవహంసగా మారి మళ్ళీ జీవక్రియలన్నీ చేస్తున్నది. అన్నీ కూడా బయలు లక్ష్యంలో చూస్తే లేనెరుకే. లేనెరుక అనే దాని చేత జరగబడుతున్నవే. కనుక సోహం బ్రహ్మజ్ఞానం అనే అజపమును మానము. ఆ సోహం అంటే గాలి పీల్చుకోవడము, గాలి విడుతున్నటువంటిది అజపంగా నిరంతరము జరుగుతున్నటువంటి మంత్రోచ్చారణలాగా భావించి అదే బ్రహ్మజ్ఞానము అనేటువంటి అజపాన్ని మాను. దానికి ఎదురొడ్డి మత పద్ధతిని విడిచిపెట్టి, దానికి ఎదురొడ్డి హంస చేసుకుంటూ ఉంటే హంసలోనే జరుగుతుంది, హంసలోనే మంత్రము, హంసలోనే ఆ అజపము జరుగుతోంది. జపము అజపము. అజప గాయత్రి అనేది ఒకటి ఉంది. గాయత్రి మంత్రం మామూలు గాయత్రి మంత్రంగాను, అజప గాయత్రి అనేది ఒకటి ఉంది మంత్రంగా. ఈ మంత్రం ఏది? ఈ నిరంతరము జరుగుతున్నటువంటి అంశ అనేదే దానిని గుర్తెరిగి దాంట్లో నిలకడ చెంది దాంట్లో మంత్రాన్ని జపించుకొని దానివల్ల అంటే ఏది బ్రహ్మజ్ఞానంగా పడుతుంది సోహంలో, బ్రహ్మజ్ఞానం అనే అజపంలో దాని మీద దృష్టి నిలిపి బాహ్య దృష్టిని విరమించుకొని దాని మీద ఉన్నప్పటికీ కూడా ఆ అజపం ఏది జరుగుతుందో అది నువ్వు బాహ్య దృష్టిలో ఉన్నప్పుడు, జీవుడుగా ఉన్నప్పుడు, వ్యవహారంలో ఉన్నప్పుడు, వ్యవహారం లేకుండా ఉన్నప్పుడు నిరంతరము జరుగుతుంది. దాంట్లో నీ ప్రయత్నం ఏమీ లేదు. నువ్వు ఒకవేళ దాని మీద దృష్టి పెట్టకుండా ఉన్నప్పటికీ కూడా అది జరుగుతుంది. కాబట్టి దాన్ని మానుకో. అది మత పద్ధతిలో ఇచ్చినటువంటి పెద్దల మార్గంలో నిజ ప్రబోధ విధానం అవలంబిస్తే దాంతో అది చేస్తున్నటువంటి అజపంతో పని లేదు. ఆ 3 చర్యలుగా జరుగుతున్నది కూడా సూత్రాత్మగా ఉన్నది, జీవాత్మగా పరిణామం చెందింది, క్రియోన్ముఖమై జీవహంస రూపంలో ఉన్నది, సూత్రాత్మ కలహంసలో ఉన్నది, కారణహంసగా ఉన్నటువంటిది
3 రకాలుగా చెప్పిందంతా కూడా కేవలం లేనెరుకలో జరుగుతుంది. ఆ లేనెరుక అనే దాంట్లో నీ ప్రమేయం లేకుండానే అది జరుగుతోంది. నీవు కిందికి దిగొచ్చి జీవహంసగా మారి మళ్ళీ జీవుడుగా క్రియలన్నీ చేస్తున్నావు లేని ఎరుకలోనే. కాబట్టి అది సోహం అనేదే బ్రహ్మజ్ఞానం అని కొంతమంది, ఆ సోహం మంత్రాన్ని కూడా మంత్రం దానికోటి ఉంది. దాన్ని ఉపదేశించే వాళ్ళు కూడా మామూలుగా గురుబోధలకు ఉన్నారు. దాన్ని కూడా హంస అనే మంత్రాన్ని ఉపయోగించి హంస మంత్రం చేత హంసతత్వ విచారణ అనేది కూడా తెచ్చినాం ఆ బుక్కు. ఇక అయిపోయిన తర్వాత అదంతా సమూహము, 8 బుక్కుల సమూహము. అది మళ్ళీ చదివినప్పుడు హంస విచారణ అంతా వస్తుంది దాంట్లో. కాబట్టి దానికి ఎదురొడ్డి మత పద్ధతిని విడిచిపెట్టి పెద్దల మార్గంలో నిజ ప్రబోధ విమానం ఆలోచించి పరబయలే నిజాత్మైన మార్గంలో ఎరుకను వీడుము. ఏం చెప్పారంటే దానికి ఎదురొడ్డి మత పద్ధతిలో చెప్పిన దాన్ని విడిచిపెట్టి మత పద్ధతిలో కాకుండా పెద్దలు చెప్పినటువంటి నిజ ప్రబోధ విధానంలో అవలంబించి పరబయలు అనేదే లక్ష్యంగా పెట్టుకొని మళ్ళీ ఆకాశ బయలు అనేటువంటి అవకాశం ఇచ్చినటువంటి సర్వము ఉన్నటువంటి దృశ్యరహితమైన దృశ్యంతో కూడినది కాకుండా పరబయలుగా ఏదైతే ఇంతకుముందు చెప్పారో శబ్దం చేత ఏర్పడిన ఆకాశాత్మకమైనటువంటిది కాకుండా దాన్ని లక్ష్యంగా అదే పజబయలు అనేది నిజమైనటువంటి ఆత్మ మార్గంలో ఎరుకను వీడుము అని చెప్పారు. అక్కడికి ముగిద్దాం. రేపు మళ్ళీ అక్కడి నుంచినే మొదలు పెట్టుకుంటే సరిపోతుంది. సమయము సరిపోయింది, 6 దాటింది. ఇంకా ఈడ కార్యక్రమం ఉంది కాబట్టి ఇవన్నీ శబ్దాలు ఎక్కువైనాయి. మంగళం చెప్పండి. నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపోయే శత్రు సంహారణాయ వత్తి లేని దీపము నీకిస్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపోయే చేసేదేమి లేకపోయే శేషమ్మ మనసు మీలు చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణువానంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంతకోటి భక్త మండలికి జై. జై గురుదేవ.